ఏ ర్యాంప్ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడే సినిమా చూసి వస్తున్నా. కిరణ్ అబ్బవరం మూవీ ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళి నేను చూసి వస్తున్నా. సో నేను రివ్యూ చెప్పడానికి ముందు నేను చెప్పేది ఏంటంటే, ఇది నా ఒపీనియన్ మాత్రమే. నాకు సినిమా నచ్చినా నచ్చకపోయినా మీకు అలానే ఉండాల్సిన అవసరం లేదు. నాకు నచ్చకపోతే మీకు నచ్చుతుందేమో, అండ్ మీకు నచ్చిన సినిమా నాకు నచ్చకపోవచ్చు. సో నా రివ్యూస్ బేస్ చేసుకొని మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ఇది ఒక నాన్ స్పాయిలర్ రివ్యూ కాబట్టి మీరు హ్యాపీగా ఈ రివ్యూ చూసి కూడా సినిమాకి వెళ్ళొచ్చు. సినిమా స్టోరీ లైన్లోకి వెళ్ళిపోతే హీరో హీరోయిన్ని ప్రేమిస్తాడు, అండ్ హీరోయిన్ కూడా హీరోయిన్ ప్రేమిస్తుంది. ఇది కామనే. కానీ ఒక వింత డిజార్డర్ ఉంటుంది హీరోయిన్కి. ఆ డిజార్డర్ ఎంత పెద్దది అనేది మీరు సినిమా చూసే తెలుసుకోండి, నేను రివీల్ చేయను. ఆ డిజార్డర్ వల్ల సినిమాలో చాలా ఫన్ జనరేట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం తక్కువ ఉన్నా కూడా సెకండ్ హాఫ్లో చాలా ఫన్నీ సీన్స్ ఉంటాయి. ఆ ఫన్నీ సీన్స్ వల్ల సినిమా బాగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో. అండ్ ఆ డిజార్డర్ వల్ల హీరో హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడా లేదా అనేదే ట్విస్ట్. అండ్ సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ స్టోరీ లైన్ మీద నడుస్తూ ఉంటుంది. ఆ హీరోకి ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఉన్న చుట్టాలు వీళ్ళందరూ ఆ హీరోయిన్ని హీరో పెళ్లి చేసుకోవడం కోసం హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆ డిజార్డర్ని ఎలా ఫేస్ చేయాలనే దానికోసం కూడా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇదే సినిమా స్టోరీ. ఇక డెప్త్లోకి వెళ్ళాలంటే నేను డెప్త్లోకి వెళ్ళను, ఎందుకంటే స్పాయిల్ చేసినట్టు అవుతుంది స్టోరీని. మీరే వెళ్ళి తెలుసుకోండి చూడాలనుకుంటే. ఇంకా సినిమాలో మైనస్ల విషయానికి వస్తే అస్సలు మ్యూజిక్ బాగాలేదు. నార్మల్గా కిరణ్ అబ్బవరం మూవీస్లో పాటలు ఖచ్చితంగా బాగుంటాయి. అట్లీస్ట్ ఒకటో రెండో పాటలన్నా మంచి చార్ట్ బస్టర్స్ అవుతాయి. ఈ సినిమాలో అసలు చార్ట్ బస్టర్స్ కాదు కదా, ఉన్న ఏ పాట కూడా నోట్తో మనం పాడాలని కూడా అనిపించదు. అసలు పాటలు కంప్లీట్ వదిలిపారేశారు. అండ్ బీజిఎం కూడా రకరకాలుగా వస్తుంటుంది. మరి ఫస్ట్ హాఫ్లో అయితే హీరో ఎంట్రీ అయిన ప్రతిసారి ఏవేవో బీజిఎమ్స్ వస్తుంటాయి. బీజిఎమ్స్ అని వింటుంటే చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది. అండ్ మ్యూజిక్ని అయితే కంప్లీట్ వదిలేశారు, అదొకటి మేజర్ మైనస్. అండ్ సినిమాలో ఫన్ ఉందా అంటే ఉంది. ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ గారి సీన్స్ అండ్ మనకి నరేష్ గారి సీన్స్, వీళ్ళిద్దరి సీన్స్ వల్ల కొంచెం కామెడీ జనరేట్ అవుతుంది. నాట్ బ్యాడ్ అనే చెప్పాలి వాళ్ళ కామెడీ అయితే. ఇంకా సినిమా ఓవరాల్గా రివ్యూ విషయానికి వెళ్తే చాలామందికి ఈ సినిమా నచ్చొచ్చు. ప్యూర్ కమర్షియల్ మూవీ అనిపిస్తుంది. చాలా సినిమాల రిఫరెన్స్ తీసుకున్నట్టు, కాసేపు చలో సినిమా చూసినట్టు, కాసేపు ఈడియట్ సినిమా చూసినట్టు చాలా రిఫరెన్స్లు కనిపిస్తాయి. కానీ రిఫరెన్స్లు అన్నింటినీ తీసుకొని కొంచెం కొత్తగా రిచ్గా ట్రై చేశారు. ఈ పండగకి అయితే మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పాలి. బట్ ఆ ఎంటర్టైన్మెంట్ అందరికీ నచ్చాలన్న గ్యారంటీ అయితే లేదు. ఇంతకు మించి చెప్పుకోవడానికి ఏం లేదు. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్గా ఉన్నట్టు చెప్పా. ఆ తర్వాత మీరు సినిమా చూసి మీకు కూడా అలానే అనిపిస్తే కమెంట్ చేయండి మీకేమనిపిస్తుందో. బాయ్.